హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే నేను ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని అయితే చూపించబోతున్నాను. చూడండి, ఇది వచ్చేసి కేదార్నాథ్ ఆలయం. ఇక్కడ వచ్చేసి పరమేశ్వరుని ప్రతిరూపమైన కేదార్నాథేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ దట్టమైన పొగమంచులు, ఆకాశాన్ని తాకే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ జ్యోతిర్లింగం వచ్చేసి కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గాని ఇటువంటి పుణ్యక్షేత్రాల్లోకి రావడం చాలా అరుదైన విషయం. పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి ఇక్కడికి రావాలంటే. మన శరీరంలో ఉన్న రక్తాన్ని సైతం గడ్డ కట్టించేసే చలి ఉంటుంది ఇక్కడ. ఎముకల్ని కొరుక్కు తినేస్తుందేమో అన్నంత భయం వేస్తుంది. కానీ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల అటువంటి పరిస్థితి, భగవంతుని యొక్క భక్తులకైతే అటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. వాళ్ళకు శీతోష్ణ సుఖ దుఃఖాలతో కానీ, శరీరం యొక్క బాధలతో కానీ వాళ్ళకు సంబంధం ఉండదు. ఆ హిమాలయాల పైన కొలువు తీరు ఉన్న పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని చేరుకోవడానికి భక్తులు గుర్రాల మీద వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే కాలినడకన వెళ్ళాలి. కాలినడకన వెళ్ళే భక్తులు ఉన్నారు, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ డోలీలు అంటే ఒక తొట్టిలాగా ఉంటుంది, చూపిస్తాను అదిగో చూసారా, అలాంటి డోలీల్లో కూర్చోబెట్టి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారండి. భగవంతుని చేరుకునేటప్పుడు కొద్దిగా ఈజీగా అనిపించిన దిగొచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.